భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యాప్తించింది. ఈ నిర్ణయం వల్ల భారతదేశం ఇకపై సింధు నది జలాలను పాకిస్తాన్తో పంచుకోదని అర్థం. దీంతో పాకిస్తాన్ తన పెద్ద మొత్తంలో స్వచ్ఛమైన త్రాగునీటిని కోల్పోనుంది. ఈ పరిణామం పాకిస్తాన్లో తీవ్ర ప్రతిక్రియను కలిగించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ మాజీ ఎంపీ బిలావల్ భుట్టో చాలా ఆగ్రహంగా భయానకరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారతదేశం సింధుపై దాడి చేసింది. ఇకపై సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది లేదా నీరు పారుతుంది అని చెప్పారు. ఆయన మాటలో భారత ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర కోపం స్పష్టంగా కనిపించింది. ఒక మాజీ ఎంపీ ఇలా రక్తపాతం గురించి మాట్లాడటమే పాకిస్తాన్ ఎంత ప్రోవోకేటివ్ ధోరణిలో ఉందో చూపిస్తుంది. ఇతర వైపు పాకిస్తాన్ మాటల దాడులకు పరిమితమై ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. పాకిస్తాన్ను అస్థిరం చేసే దిశగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంపై భారత్ దృష్టి పెట్టింది. ఇది సముచితమైన చర్యగా భావిస్తున్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.